వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 12 నుండి 20 వరకు మొదటిగా అందరము కలిసి చదువుదాము. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయ్యుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయన అడుగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. ప్రార్థన. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తం ద్వారా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి. గ్రహించగలిగే హృదయమును మాకు దయచేయండి. అనుసరించగలిగే జీవితాలను మాకు దయచేయమని, వివేకము నిమ్మని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడితిరని నీకు తెలియునా అని ఆయన అడుగగా, యేసుప్రభుల వారి మాట విని ఆ దినాలలో భక్తిపరులుగా ప్రజల మధ్య కనబడుతూ ఉన్న కొంతమంది అభ్యంతరపడ్డారట. ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి శిష్యులు వచ్చి యేసయ్యను అడిగారండి. యేసుప్రభుల వారు ఆ పరిసయ్యులతో ఏం మాట్లాడారనేది మనం గత వారం తెలుసుకున్నాం కదండి. మనుష్యుల పారంపర్యాచారాల కంటే దేవుని వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. దేవుని వాక్యాన్ని మనుష్యుల పద్ధతుల నిమిత్తము నిరర్ధకం చెయ్యొద్దు అని వాళ్ళకి చెప్పాడు కదా. ఆ విషయము వాళ్ళు ఏమేం చేస్తున్నారు, పొరపాట్లు, తప్పులు అనేవి ఎత్తి చూపించి చెప్పారు. ఆ విషయమై వారు అభ్యంతరపడ్డారు. ఆ సంగతిని తీసుకొని వచ్చి శిష్యులు చెప్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, మీరు వారి జోలికి పోవద్దు అని అంటున్నారు. అంటే కనబడుతున్న ప్రతి మొక్క తండ్రి నాటిన మొక్క కాదు. ఏది తండ్రి నాటిన మొక్క, ఏది తండ్రి నాటని మొక్క అంటే మొక్కల గురించి కాదండి. తోటలో నాటబడిన ప్రతి విశ్వాసిని ఒక్కొక్క మొక్కతో దేవుడు పోలుస్తున్నాడు ఉపమాన రీతిగా అన్నది మనకు తెలుసుకోవాలి. అయితే నాటబడిన ప్రతి మొక్క కూడా తండ్రి నాటిందే కాదు. ఒకవేళ అది తండ్రి నాటినది కాకపోతే గనక ఖచ్చితంగా అది పెళ్ళగించబడుతుంది అన్నమాట. ఎప్పుడు పెళ్ళగించబడుతుంది అంటే అభ్యంతరంగా వారికి అనిపించినప్పుడు. ఏం అభ్యంతరంగా అనిపించినప్పుడు? కరెక్షన్. వాళ్ళు అనుసరిస్తూ ఉన్న పద్ధతి మనుష్య పద్ధతి. ఈ మనుష్యుల పద్ధతి నిమిత్తం కొరకు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చెయ్యొద్దు. వాక్యమే మొదటిది, వాక్యానికే ప్రయారిటీ ఇవ్వండి, వాక్య ప్రకారంగానే నడవండి అని చెప్పినప్పుడు అది మనుష్య పద్ధతులనే ఫస్ట్ పెట్టుకొని నడిచే వాళ్లకు అభ్యంతరంగా ఉంటుంది. కాబట్టి వారు పెళ్ళగించవేయబడతారు, పెరికివేయబడతారు అన్నమాట. ఇవన్నీ కూడాను చాలా తరచుగా జరుగుతూ ఉండే విషయాలే. అయితే ఇక్కడ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము తండ్రి నాటిన మొక్కలుగా ఉన్నామా, లేకపోతే దేవుని వాక్యం మనల్ని అభ్యంతరపరుస్తోంది గనుక పెళ్ళగించవేయబడుతున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలండి. అంటే
వాక్యం నచ్చక వెనుతిరిగి వెళ్ళిపోవడం, దాని విషయమై అభ్యంతరపడడం జరిగితే మనము పెళ్ళగించబడిన మొక్కలం, తండ్రి నాటని మొక్కలుగా ఉంటామండి. అంటే వాక్యం ప్రకారం మనం ఉండాలి కానీ మన ప్రకారంగా వాక్యాలు కావాలి అనుకునే ప్రతి మొక్క కూడాను దేవుడు నాటని మొక్క. దేవుని నాటని మొక్క అసలు ఆయన కౌంట్లోకే రాదండి. దేవుడు నాటిన మొక్కగా మనం ఉండాలి అనంటే ఎలా ఉండాలి అనంటే ఆయన వాక్యానికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మనలో ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యం అనే ఖడ్గము మనల్ని ఖండించి వేస్తుంది. మనం కూడా తెలుసు కదండి, మన ఎదురుగా ఉన్న టేకు చెట్లనే అవి అన్ని వైపులకు బ్రాంచ్లు వేస్తూ ఉంటాయి. అలా వేయకూడదు, అది సీదా పైకెళ్ళాలని చాలా కత్తిరించి వేస్తూ ఉంటాం కదండి. కట్ చేయడం నచ్చటం లేదని అది పెళ్ళగించుకొని వెళ్ళిపోతుందా? లేదు కదా. అసలు నిజంగా నాటిన మొక్కలైతే, నాటబడిన వారైతే అలా ఉంటారు కదా. ఇప్పుడు జెఫన్యా పాస్టర్ గారు చెప్తారు కదా, దావీదు ఏమని చేశాడు, నీ మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉండాలి, నా పిల్లలు ఉండాలి అని చాలామంది మనలో ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం ఎలా ఉండాలంటే నాటబడిన మొక్కలుగా ఉండాలి. నాటబడిన మొక్కలు దేవుని వాక్యం అనే ఖడ్గం చేత సరిచేయబడుతూ ఉన్నప్పుడు అవి పెళ్ళగించుకొని వెళ్ళిపోవండి. కానీ ఏమంటారు, కుండీల్లో ఉన్న మొక్కలు ఉంటాయి అంట. ఒకరోజు టీఆర్ఎస్ మీటింగ్లో స్టేజ్ దగ్గర అవి ఉంటాయి అంట. ఆ మొక్కల్ని మళ్ళా తీసుకొని వెళ్ళి టీడీపీ మీటింగ్లో పెట్టినా అక్కడ కూడా ఉంటాయి అంట, కాంగ్రెస్ మీటింగ్లో పెట్టినా అక్కడ కూడా ఉంటాయి అంట. అంటే అవి నాటబడిన మొక్కలు కాదు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. మనము ఎలా ఉండాలి అనంటే దేవుని సన్నిధిలో నాటబడిన మొక్కలుగా ఉండాలన్నమాట. ఇక్కడ ఇంకా యెషయా గ్రంథం మనం చూస్తే ఆ నాటబడిన మొక్కలు కారు ద్రాక్షాలు ఫలించిన దేవుడు దాన్ని కట్ చేస్తాడు. ఇంకా నాటబడిన ఆయన ద్రాక్ష తోట కంట ఆయన నిమిషాన నీరు గడతా ఉంటాడట, దాన్ని కాపుగాస్తూ ఉంటాడనమాట. ఆయన ఏదైనా కొంచెం తేడా జరిగితే యుద్ధము చేయువాని వలె కత్తి తీసుకొని ఆ తోటలోనికి వెళ్ళి ప్రతి అడ్డదిడ్డమైన దాన్ని నరికి తీసి పారేస్తాడంట. ఆయన ద్రాక్ష తోట విషయమై అత్యాసక్తి కలిగిన వాడిగా, రోషము కలిగిన వాడిగా దేవుడు మనకు కనబడతాడు. సంఘంలో దేవుని ఆత్మ సంచారం అలాగున ఉంటుందండి. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం శక్తి చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ కార్యాలు సంఘంలో జరగాలి, పరిశుద్ధాత్మ సంచారం మన కుటుంబాలలో, మన సంఘంలో, మన జీవితాల్లో అధికమవ్వాలి అని కోరుకుంటామో అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే నరకుడు సెక్షన్ కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలండి కదా. ఏదో ఒక పాటలో కూడా వింటామండి, ఆ పేతురులు ఆనాటి కాలంలో పేతురు లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సంఘంలో ఉంటే సంఘం అంతా శవాలేనంట. అంటే అననీయ సప్పీరాల్ని పరిశుద్ధాత్మ దేవుడు బలంగా కార్యం చేసేటప్పుడు ఒక్క అబద్ధము దైవజనుడితో చెప్తే ఏమన్నాడో తెలుసా, మీరు నన్ను పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఎందుకు ఇట్లా తెగించారు అన్నాడు. భార్యాభర్త ఇద్దరు చచ్చిపోయారు కదా. మనం పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా జరగాలి సంఘంలో అని ఆశపడతాం, ప్రార్థన చేస్తాం, మన కుటుంబంలో జరగాలి అని. ఎందుకంటే చెప్పలేనన్ని మేళ్లతో కూడా నింపబడేది అప్పుడే. అది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ అయితే ఇంకొక సైడ్ ఏంటి అనంటే నరుకుడు కూడా చాలా ఉంటుంది, దానికి కూడా నిలబడగలగాలి. కానీ అది ఉన్నప్పుడు మనం బలంగా అవుతాము, 10 మందికి దీవెనకరంగా కూడా ఉంటామండి. కాబట్టి ఈ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు నాటిన మొక్కలుగా మనం ఉండాలి అన్న ఆశ మనకు ఉండాలి, ప్రార్థన మనకు ఉండాలి. ఆ వాక్యం అనేది ప్రాణ ఆత్మ దేహాల్లోనికి వెళ్ళి మూలుగలను సైతం విభజిస్తుందంట. అంటే ఒక మనిషి కొంత ఎక్స్టెండ్ వరకే చూడగలుగుతాడు, కానీ లోపల మూల్గుల్లోకి కూడా వెళ్ళి విభజన చేయగలిగే అంత శక్తి కలిగిన ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని కార్యము, వాక్య కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా అది చాలా ఆశీర్వాదకరంగానూ ఉంటుంది, అలాగుననే భయం గొల్పేటట్లుగా కూడా ఉంటుందండి. ఇక్కడ అంటున్నాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క
పెళ్ళగించబడుతుంది. వారు గ్రుడ్డివారయ్యుండి గుడ్డివారికి త్రోవ చూపుతున్నారు. గ్రుడ్డివారు అని ఎవరిని అంటున్నారండి యేసయ్య? దేవుని వాక్యం కంటే మనుష్యుల పద్ధతులకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళను గుడ్డివాళ్ళు అంటున్నారు కదండి. దేవుని వాక్యం కంటే మనుష్య పద్ధతులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు గుడ్డివాళ్ళు. చాలామందికి మంచితనానికి దైవత్వానికి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలియదు. దైవత్వం ఒక్కొక్కసారి మనకు కఠినత్వంగా కనపడుతుంది, కానీ దైవత్వం కఠినత్వం కాదు, ఖచ్చితత్వం. అలాగుననే మనుష్య పద్ధతులు ఏంటి? మనుష్య పద్ధతులు మన దృష్టికి చాలా మంచిగా కనబడతాయి, కానీ అన్నీ మంచివి కాదు కదా. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మంచితనం దేవునిలో ఉంది, కానీ భూమి మీద మనకు కనబడుతున్న మంచితనంగా కనిపించేదంతా దేవుని దృష్టికి మంచితనం కాదు. మనం దైవత్వపు విలువల్లో ఉండడానికి దేవుడు పిలిచాడు, కానీ మనుష్య దృష్టికి మంచివాళ్ళు అనిపించుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. ఈ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఏంటి అనంటే, ఆ పరిసయ్యుల్ని ఎదిరించకుండా బుజ్జగిస్తా ఏదన్నా మాట్లాడినట్టయితే వాళ్ళు అభ్యంతరపడరు, కానీ యేసయ్య అలాగా చేయలేదండి కదా. అంటే ఇక్కడ ఈ విషయాన్ని మనం హృదయంలో పెట్టుకుందాం. ఇక్కడ పేతురు అంటున్నాడు, ఈ ఉపమాన భావం ఏంటో మాకు తెలుపు అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన అంటాడు, మీరు ఇంకా అవివేకులై ఉన్నారా అని చెప్పి తన శిష్యులతో అంటారు. అప్పటికే ఎంతో కాలంగా యేసయ్య పిలిస్తే ఆయన వెంట తిరుగుతూ ఉన్నారు, కానీ ఇంకా అవివేకులుగానే ఉంటూ ఉన్నారు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలండి, ఎందుకంటే మనకు కూడా ఆయనతోనే ఉంటాం, ఆయన సంఘంలోనే ఉంటాం, కానీ కొంత అవివేకం అనేది ఉంటుంది మనలో కూడా. అర్థం చేసుకోలేని తనం, అపార్థం చేసుకోవడం, మిస్అండర్స్టాండ్ చేసుకోవడం. ఎందుకు అనంటే ఆయనతోనే తిరుగుతున్నారు, కానీ ఒరే మీరు హేరోదు పరిసయ్యులు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని అంటే మనం రొట్టెలు తీసుకురావట్లేదనే కదా ఈయన ఇండైరెక్ట్గా డైలాగులు వేస్తున్నాడు అనుకున్నారు యేసయ్యని. అవునా కాదండి? అంటే అసలు ఏ మనుషులరా మీరు? నేను రొట్టెల గురించి మీతో ఆలోచించి మాట్లాడేటట్టు కనపడుతుందా? అరే ఎంతమందికి ఎన్ని వేల రొట్టెలు పంచిపెట్టాము, మీరు ఇంకా గ్రహింపు లేకుండా ఉన్నారా? ఇంకా అవివేకులై ఉన్నారా? ఇంత కఠినంగా ఉన్నారా? ఇన్ని మాటలు మాట్లాడతాడు. అవివేకులు, గ్రహింపు లేకుండడం, కఠినత్వం, ఆ విషయాలు పాపం వెనువెంట తిరుగుతూనే ఉంటారు కదండి. అంటే మన దృష్టికి దేవుని దృష్టికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. దాన్ని పట్టుకోగలిగితే మనం దైవత్వంలోనికి త్వరగా రాగలుగుతాం. ఇక్కడ ఇంకా అవివేకులు అయి ఉన్నారా అని నోట్లోకి వెళ్ళేది బహిర్భూమిలో విడవబడుతుంది, కానీ లోపల నుండి వచ్చేవి ఒక మనిషి హృదయంలో నుండి వస్తాయి, ఆ మనిషిని అపవిత్రపరుస్తాయి. అందులో దురాలోచనలు గలవాడు నేరస్తుడని యెహోవా తీర్పు తీర్చాడు అని సామెతలు 12:2 ఉంటుంది. అంటే మనం అనుకుంటాం పాత నిబంధన గ్రంథంలో చేస్తేనే పాపము, ఇక్కడ తలయిస్తే చూస్తే పాపం అనుకుంటాం కదా. కానీ పాత నిబంధన గ్రంథ భక్తుడైన సొలొమోను కూడా ఏమన్నాడండి? దురాలోచన కలిగిన వాడిని నేరస్తుడు అని యెహోవా తీర్పు తీర్చేశాడు. అంటే హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే నీతి కలిగిన దేవుడు, హృదయంలో సత్యాన్ని కోరే దేవుడు, మన హృదయంలో దురాలోచన ఉంటే మనల్ని నేరస్తుడిగా తీర్పు తీరుస్తాడండి. కాబట్టి హృదయ శుద్ధిని ప్రేమించే దేవుడు మన దేవుడు. మనం కూడా హృదయ శుద్ధి కొరకు ఆశపడాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగుననే నరహత్యలు అంటే కూడా మనకు తెలుసు, మర్డర్ చేస్తేనే. కానీ నూతన నిబంధనలో నిర్నిమిత్తంగా సహోదరుణ్ణి వ్యర్థుడా అంటేనే నరకాగ్నికి న్యాయసభకు అప్పగించబడతాం. అలాగుననే వ్యభిచారాలు, వేశ్యాగమనాలు, దొంగతనాలు, వ్యభిచారం, వేశ్యాగమనం అంటే వారి నడక, వారి ఆలోచన, వారి పద్ధతి వేరుగా ఉంటుంది. పరిశుద్ధులైన వారి మాట, కట్టు, ఏదో అంటారు కదా, తీరు మొత్తం కూడాను పరిశుద్ధులకు తగినట్టుగానే ఉండాలండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:3 ఈ విషయాలు రాస్తూ ఉంటాడు. పరిశుద్ధులకు ఇవి తగదు
అని అంటాడనమాట. అంటే పరిశుద్ధులకు తగినవి కొన్ని ఉంటాయి, తగనవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును, ఇవే మనుష్యుణ్ణి అపవిత్రపరచును. ఇవే అంటూ చాలా స్పెసిఫిక్గా దేవుడు చెప్పాడు. కాబట్టి ఇవే మనల్ని అపవిత్రపరుస్తాయి. వ్యభిచార సంబంధమైన మనస్సు, వేశ్య గమనం, దురాలోచన, దొంగతనం, నరహత్య, మనది కాని దానిని ఆశించి దానిని సొంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, దేవదూషణలు. దేవదూషణ మూర్ఖుడైన వాడంట తన హృదయంలో యెహోవాను తిట్టుకుంటాడంట. వాడి ప్రవర్తన స్థిరంగా ఉండదు, గలిబిలిగా ఉంటుంది. దాంతో వాడే పడతాడు. పడింది నా మూర్ఖత వల్ల అనుకోకుండా దేవుణ్ణి తిట్టుకుంటాడు. ఇలాంటివి కూడా ఉంటాయి. దేవదూషణలు ఇలా అన్నీ కూడా హృదయంలో నుండే వస్తాయండి. మనము జాగ్రత్త కలిగి ఉండాలి. చాలామంది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకోండి, కప్ప తిన్నాడంట అనంగాల్నే మన మొహం మనకు తెలియకుండానే ఎంత అసహ్యంగా మారిపోయిద్ది. వాళ్ళు కుక్కలు తిన్నారంట అనగానే ఈ అని పెట్టుకుంటాం కదా. కెనెత్ గారు చెప్పారు, ఇక్కడికో వెళ్ళినప్పుడు అంట వాళ్ళు ఎలుకల్ని వండి పెట్టారంట. అసలు ఆ మాట వింటేనే మనకి ఎంత అనిపిస్తుంది కదా. అంటే మనకి నోట్లో పడి కడుపులోకి వెళ్ళిపోయే దాని గురించే అంత ఇరిటేషన్ ఉంటుంది కొన్నిటికి కదా. కానీ యేసయ్య అంటున్నాడు, వాటికంటే ఇరిటేషను 100 రెట్లు ఎక్కువ దేనికి ఉండాలి అని అంటే, హృదయంలో నుండి బయటికి వస్తూ మనల్ని అపవిత్రపరిచేదానికి మనకి ఇరిటేషన్ ఎక్కువ ఉండాలి కదండి. కానీ మనకు అనుకోండి, మనకి అట్లా ఏం ఉండదు. ఒకడు వ్యభిచారం చేసినా, వాడు దురాలోచన చేసినా, వాడు దొంగతనం చేసినా అంత ఇరిటేషన్ అనేది రాదు. అసలు కొంతమంది అండి అంటే నాన్ వెజ్ తినరు. వాళ్ళకి తెలియకుండా ఎట్టగైనా వాళ్ళ చేత తినిపించాలి అనుకుంటా, వాళ్ళకి ఏం కాదు ఇది చిక్కుడుగా ఇది వంకాయ అనుకుంటా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇవి నేను హాస్టల్లో ఉన్నప్పుడు చూశాను. పిల్లల దగ్గర స్టూడెంట్స్ అలాంటి చిలిప్ పనులు చేస్తూ ఉంటారు. వాడికి తిన్న తర్వాత తిన్నావుగా నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు తిన్నదేంటో తెలుసా ఫలానాది అనంగాల్నే ఇక వాడు నోట్లో వేళ్ళు పెట్టేసేసి కళ్ళు బయటకు వస్తాయేమో అన్నంతగా కక్కుంటూ ఉంటాడనమాట. అంత ఇరిటేషన్ అనిపిస్తుంది. కానీ మనకు తెలియకుండానే మన హృదయంలో నుండి బయటికి వస్తున్న వాటి నిమిత్తం అంతా కక్కున్నట్టుగా చేయగలగాలి. అంత బాధ వేదన మనం అనుభవించగలగాలి. అసలు అలాంటి సెన్స్ ఏదన్నా మనకుంటే మనం బతికున్నోళ్ళం దేవుని దృష్టిలో కదండి. కాబట్టి ఈ దినాన ఒకటే మనసులో పెట్టుకోండి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహ్యించుకొనుటయే అని అంటారు. అసహ్యించుకోవడం వేరు, ఇష్టం లేకపోవడం వేరు కదా. మా మామయ్య చెప్పారు ఒకసారి, ఎవరైనా మా మామయ్యకి వంకాయ కూర ఇష్టం ఉండదు. వంకాయ కూర ఎవరన్నా తింటున్నారనుకో, వాళ్ళతో పాటు పక్కన కూర్చొని మనం కూడా తినగలుగుతాం. కానీ అసహ్యకరమైనది మనకి ఎలకని తింటున్నాడు అనుకో, మన పక్కన ఎవడన్నా ఉండగలమా? అసలు అక్కడ కూర్చోగలమా? అంటే అంత అసహ్యం అనేది పుట్టగలగాలి. అందుకనే అండి నా బైబిల్లో నేను రాసుకున్నాను. ఈ బైబిల్లోనూ మరి పాత బైబిల్లో రాసుకున్నాను. చాలామంది నన్ను ఫలానా వ్యక్తి బాగా దుఃఖపెట్టాడు, చాలా బాధ పెట్టాడు అని అంటారు కదా. నేనేమని రాసుకున్నానంటే, యథార్థంగా దేవుని ఎదుట చెప్తున్నా, నా హృదయం నన్ను చేసిన మోసం కంటే భూమి మీద నన్నింతవరకు ఎవ్వరూ ఎక్కువగా దుఃఖపెట్టలేదు. నాలో కలిగిన అవిధేయతే నన్ను ఎక్కువ దుఃఖపెట్టింది, బాధ పెట్టింది అని నేను రాసుకున్నానండి బైబిల్లో కదా. మరి అంత మోసం చేసిన హృదయంతోనే బతుకుతున్నాం, అంత అవిధేయత కనపరిచిన మనస్తోనే మనం హ్యాపీగా బతికేస్తున్నాం. కానీ మనల్ని దుఃఖపెట్టిన ఒక్కడితో మాత్రం మనం హ్యాపీగా బతకలేం. అంటే మనల్ని మనం క్షమించుకున్నంత ఇంకొకరిని మనం క్షమించలేం కదండి. ఇవన్నీ కూడాను ఎవరికి వాళ్ళం ఆలోచన చేసుకోవాల్సిన విషయాలండి కదా. కాబట్టి నిజంగా ఒక వ్యక్తిలో
తన పాపం విషయమై దుఃఖం పశ్చాత్తాపం కలిగితే, ఆ క్షమాపణ విలువ తెలిస్తే, తన హృదయంలో నుండి వచ్చిన చెడుతనాన్ని బట్టి కలిగిన ఆ దుఃఖాన్ని అనుభవించిన వ్యక్తి అయితే ఇంకొకళ్ళని చాలా సులువుగా క్షమించగలుగుతారు. ఇంకొకళ్ళని క్షమించడం కష్టమైపోతుంది అనంటే, నీకు ఇంకా నువ్వు చేసిన అపవిత్రత, దాని లోతు, దాని వెయిట్ దేవుని సముఖంలో ఎలా ఉంది అన్నది కళ్ళకు తెలియడం లేదు కదండి. ఇప్పుడు మన కళ్ళతో మనల్ని మనం చూసుకోవడం వేరు, దేవుడి కళ్ళతో మనల్ని చూసుకోవడం వేరు. దావీదు తన కళ్ళతో తాను చూసుకున్నంత వరకు నేను రాజుని, నాకు కావలసిన వాళ్ళని నేను ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు, నేను రాజుని. ఎందుకు అనంటే ఆ దినాల్లో మనుష్య దృష్టిల్లో రాజు అనేవాడు సర్వాధికారి, ఏం చేసినా నోరు మూసుకొని ఉండాలి, కానీ ఆయనకు అందరి మీద అధికారం ఉంది. కానీ దేవుడి దృష్టికి వచ్చేసేటప్పటికి తాను ఎంత పాపం చేశాడో ఆ కళ్ళు దేవుడి కళ్ళతో కలిసేంత వరకు అర్థం కాలేదండి కదా. దాన్నే కన్నులు వెలిగించబడడం అని అంటారు. కాబట్టి ఈ దినాన మన హృదయంలో నుండి వచ్చే మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. అసహ్యకరమైనది తినేవాళ్ళ పక్కన మనం కూర్చోడానికి ఎంత అసహించుకుంటామో, మన హృదయంలో నుండి వచ్చే దాన్ని బట్టి మనం దుఃఖపడగలిగితే, ఆ సమరయుడు గనక ఆకాశం వైపైనా కన్నులెత్తి చూడడానికి కష్టపడతా గుండెలు బాదుకొని ఎట్లా ఏడ్చాడో, ఆ దుఃఖం అనేది హృదయంలో నుండి కలుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఈ విషయాలన్నీ మన హృదయంలో ఉంచుకుందాం. ఇంకొక మాట చెప్తాను. హృదయం అనేది కూడా ఒక పాత్ర లాంటిదేనండి. దాంట్లో ఉన్న విషయాలు నోట్లో నుంచి, క్రియల్లో నుంచి బయటకు వస్తాయి. కానీ దాంట్లో పోయబడేది కూడా నీ కళ్ళతో, నీ చెవులతో పోస్తున్నదే నిండుతుంది. అర్థమవుతుందా అండి? ఇన్లెట్ ఏంటి హృదయానికి అంటే నువ్వు చూసేది, నువ్వు వినేది. అవుట్లెట్ ఏంటి నీ హృదయానికంటే నీ నోట్లో నుంచి వచ్చే మాట, నీ క్రియల్లో నుండి బయటకు వచ్చేది. నీ ఇన్లెట్ అంటే నీ హృదయాన్ని దేంతో నింపుకుంటా ఉంటావో అదే బయటకు వస్తుంది. ఎక్కువ వాక్యంతో నింపుకుంటున్నాం, పరిశుద్ధాత్మతో నింపుకుంటున్నాం, ఆత్మ సహవాసంతో నింపుకుంటున్నాం అనుకోండి, ఆల్రెడీ అడుగున కొంచెం చెత్త ఉండొచ్చు, కానీ ఫస్ట్ మంచినీళ్ళు పోస్తా ఉన్న కొద్దీ అది క్లీన్ అయిపోయి ఇంత అంతా ఉన్నది మొత్తం వాష్ అవుట్ అయిపోయి డ్రైనేజీని కనుక క్లీన్ చేస్తుంటే ఫస్ట్ చెడ్డ నీళ్ళే బయటకు వస్తాయి. ఫస్ట్ మంచినీళ్ళు పోయంగానే బయటికి మంచినీళ్ళే వస్తాయా కదా. ఎంత నీళ్లు పోస్తే కానీ అంతగా దాంట్లో ఉన్న చెత్త చెదారం పోయి మనం ఎప్పుడు డ్రైనేజ్ క్లీన్ చేసామని చెప్తాం. మనం పోస్తున్న నీళ్ళు ఎంత శుభ్రంగా ఉన్నాయో బయటకు వస్తున్న నీళ్లు కూడా అంత శుభ్రంగా ఉన్నప్పుడు అమ్మ డ్రైనేజ్ మంచి క్లీన్ చేసామండి అని చెప్తాం. హృదయం కూడా అట్లాగే మనం లోపలికి పోస్తున్నది మనలో నుండి బయటికి వస్తున్నంత వరకు జాగ్రత్త చేస్తూనే ఉండాలి క్లీనింగ్. కాబట్టి ఈ వాక్యాలతో మన హృదయాన్ని నింపుకుందాం, జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు నాటిన మొక్కగానే ఉందామండి. అభ్యంతరపడి పెళ్ళగించబడే వాళ్ళగా మనం ఉండొద్దు. దేవుణ్ణి అడుగుదాం, వివేకమిమ్మని, నిలబడే కృపనిమ్మని. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.